నమస్కారం. ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మే 7, 2025న భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై జరిగింది కదా ఇది. అవును, ముఖ్యంగా దీని వెనకున్న వ్యూహం అంటే స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ ఎలా జరిగింది అనేది మన దగ్గరున్న సమాచారం బట్టి చూద్దాం. ఖచ్చితంగా. ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పౌరులు చనిపోయిన దాడికి ఇది ప్రతిస్పందన అని ఇండియా చెప్తోంది. నిజమే, ఆ ఘటన చాలా దారుణం. సరే, మరి ఈ ఆపరేషన్ ప్లానింగ్, టైమింగ్, టార్గెట్ సెలెక్షన్ వీటిపై దృష్టి పెడదామంటున్నాం కదా. అవును. మొదటి విషయం ఏంటంటే ఇది కేవలం ఆర్మీది కాదు. అవునా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి పాల్గొన్నాయి. ఇది చాలా చాలా హై లెవెల్ ప్లానింగ్, కోఆర్డినేషన్ అన్నమాట. 3 దళాల అంటే ఇది మామూలు విషయం కాదు. అత్యున్నత స్థాయి సమన్వయం ఉండి ఉంటుంది. నిజమే. ఇక సమయం చూడండి. మే 7 తెల్లవారుజామున 1:05 మొదలైంది. తెల్లవారుజామున 1:05కా? అవును, కేవలం 25 నిమిషాల్లో, అంటే 1:30 కల్లా మొత్తం ఆపరేషన్ పూర్తయిపోయింది. 25 నిమిషాల్లోనా? ఇంత తక్కువ సమయంలో ఏం జరిగింది? ఈ 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద స్థావరాలపై 24 ప్రిసిజన్ మిసైల్ స్ట్రైక్స్ జరిగాయని సమాచారం. 24 దాడులా? 9 చోట్ల. ఆ తెల్లవారుజామున సమయం ఎంచుకోవడంలో అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందా? ఖచ్చితంగా. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి. అలాగే ఆ సమయంలో పౌర సంచారం తక్కువ ఉంటుంది కాబట్టి కొలాటరల్ డ్యామేజ్ తగ్గించే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. అర్థమైంది. మరి ఈ దాడుల్లో వాడిన ఆయుధాలు, ఆ స్కాల్ప్ లేదా హ్యామర్ క్షిపణుల గురించి విన్నాం. వాటి గురించి చెప్పండి. అవును, విజువల్ ఎవిడెన్స్ ప్రకారం స్కాల్ప్ లేదా హ్యామర్ లాంటి ఎయిర్ టు సర్ఫేస్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడి ఉండొచ్చు. వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి అంటే చాలా దూరం నుంచే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్లకు దొరకకుండా చాలా ఖచ్చితత్వంతో టార్గెట్ను కొట్టగలవు. ఓహ్, అంటే రిస్క్ తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ అన్నమాట. అంతే. పైలట్లకు, విమానాలకు భద్రత పెరుగుతుంది. సరే, ఇంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేశారు అంటున్నారు. మరి ఏ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు? లక్ష్యాల ఎంపిక కూడా చాలా వ్యూహాత్మకంగా జరిగింది. పాకిస్తాన్లోని మురిడ్కే, బహావల్పూర్. మురిడ్కే అంటే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ కదా? అవును. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్లలో మొత్తం 9 నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు. ఇవి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థలకు చెందినవి. ముఖ్యంగా ఆ మురిడ్కేలోని మర్కజ్ తైబా స్థావరం గురించి ఇండియా ఏం చెప్పింది? అదే 2008 ముంబై దాడుల ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది అక్కడే అని భారత సైన్యం పేర్కొంది. అంటే పాత దాడులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టార్గెట్ చేశారన్నమాట. అవును. ఇది కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే అని, పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని ఇండియా స్పష్టం చేసింది. ఒక రకంగా సంయమనం పాటించిన చర్యగా చూపించే ప్రయత్నం. మరి నష్టాల మాటేంటి? ఇండియా లెక్కలు, పాకిస్తాన్ లెక్కలు వేరువేరుగా ఉన్నాయి కదా. నిజమే. ఇండియా సుమారు 70 మంది టెర్రరిస్టులు చనిపోయారని, 60 మందికి పైగా గాయపడ్డారని చెప్తోంది. పాకిస్తాన్ ఏమో 9 మంది పౌరులు చనిపోయారు అని అంటోంది. అవును. ఈ వ్యత్యాసం సహజమే. ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితమైన లక్ష్యాల ద్వారా పౌర నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించామని ఇండియా వాదన. స్వతంత్రంగా నిర్ధారించడం కష్టం. ఇక రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? పాకిస్తాన్ ఏమంది? ఊహించినట్టే పాకిస్తాన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ప్రతిస్పందించే హక్కు తమకుందని. ఉద్రిక్తతలు పెరిగాయా? ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిగాయని కూడా వార్తలొచ్చాయి. అవును. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిగాయి. దానివల్ల జమ్మూ కాశ్మీర్లో పౌరులు మరణించినట్లు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. అంతర్జాతీయంగా? అంతర్జాతీయ సమాజం అంటే ఐక్యరాజ్య సమితి, యుఏఈ లాంటి దేశాలు ఇరు దేశాలను సంయమనం పాటించాలని కోరాయి. ఇండియాలో కూడా హై అలర్ట్ ప్రకటించారు కదా? అవును. ప్రధాని రాష్ట్రపతికి వివరించడం, దేశవ్యాప్తంగా భద్రత పెంచడం, భారీ స్థాయిలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టడం ఇవన్నీ జరిగాయి. 1971 యుద్ధం తర్వాత ఇంత పెద్ద ఎక్సర్సైజెస్ ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది ఇండియా కౌంటర్ టెర్రరిజం పాలసీలో ఏదైనా మేజర్ షిఫ్ట్ సూచిస్తోందా? చాలామంది విశ్లేషకులు దీన్ని ఒక ముఖ్యమైన మార్పుగా చూస్తున్నారు. ప్రత్యక్ష సైనిక చర్య ద్వారా ఇంత లోతుగా వెళ్లి పాకిస్తాన్ భూభాగంలో. ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, కానీ ఇది వేరే లెవెల్ అంటారా? అవును. త్రివిధ దళాల సమన్వయంతో జరిగిందిది. ఆ తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో ఇక లేదు, నో మోర్ అని చూపించడం. అవును, అది చూశాను. తర్వాత ఆపరేషన్ సింధూర్ అని వచ్చింది. కరెక్ట్.
అంటే ఇండియా కొత్త రెడ్ లైన్స్ గీస్తోందని, ఉగ్రవాదం విషయంలో టాలరెన్స్ తగ్గిపోయిందని, మరింత దూకుడుగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక బలమైన సంకేతం పంపుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే ఆపరేషన్ సింధూర్ అనేది మ్మ్. చాలా కాంప్లెక్స్ ఆపరేషన్. బహుళ సేవల సమన్వయం, ఖచ్చితమైన టైమింగ్, ఆధునిక ఆయుధాలు, వ్యూహాత్మక లక్ష్యాల ఎంపిక అన్నీ కలిపి. అవును, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఉగ్రవాద నెట్వర్క్ను దెబ్బతీయడమే లక్ష్యంగా దీన్ని అమలు చేశారు. మరి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది ఖచ్చితంగా రీజనల్ సెక్యూరిటీ డైనమిక్స్పై పెద్ద ప్రభావం చూపుతుంది. భారతదేశ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలో ఇదొక టర్నింగ్ పాయింట్ కావచ్చు. అయితే ప్రమాదం ఇంకా పొంచి ఉందంటారా? ఎస్కలేషన్ రిస్క్. ఖచ్చితంగా. ప్రతిస్పందన, ఉద్రిక్తతల పెరుగుదల, ఈ రిస్క్ ఇంకా ఉంది. దీని లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటనేది అది రాబోయే కాలంలోనే తెలుస్తుంది. నిజమే. చివరి ఆలోచన ప్రశ్న, శ్రోతల కోసం ఒక ప్రశ్న. ఇలాంటి ప్రత్యక్ష సైనిక చర్యలు భవిష్యత్తులో టెర్రరిజంను అరికట్టడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఇవి నిజంగా నిరోధానికి దారితీస్తాయా, లేక రీజియన్లో మరింత అస్థిరతకు కారణమవుతాయా? ఇది ఆలోచించాల్సిన విషయం.